మొట్టమొదటిగా చేరువచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నామండి. సమయంలో వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం విందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మధ్యాహ్నకాల సమయం అందు మాతో మాట్లాడమని, నీ వాక్కును మీరు మాకు దయచేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు యేసు నామమున పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ఉన్న మాటను మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటున్నమాట. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు అనే మాట ఉందన్నమాట. మనం ఎవరి వైపు చూడాలంట? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడాలి. చెప్పండి, అందరూ కూడా చెప్పండి. మైక్లో ఆన్ చేసి ఎవరి వైపు చూడాలా? యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. చూడండి, మీరు ఆలోచన చేయండి. ఎందుకు యేసుక్రీస్తు వైపు చూడాలంటే ఆయనే కొనసాగించేవాడు కాబట్టి. ఈరోజు విశ్వాసమైన మనం కొనసాగాలి అని అంటే ఆ కొనసాగింపు ఎక్కడుందంటే యేసుక్రీస్తులోనే ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3:4లో మనకు జీవమై ఉన్న క్రీస్తు అని వచ్చిన అక్కడ ఉందన్నమాట అండి. మనకు జీవమై ఉన్న క్రీస్తు. సో సంఘానికి జీవం ఎవరంటే యేసుక్రీస్తు. సంఘానికి కొనసాగింపు ఎవరు అని అంటే యేసుక్రీస్తు మాట అండి. ఆయన ద్వారానే మనం ఏం చేయగలుగుతామంటే ముందుకి కొనసాగుతాము అనే విషయాన్ని ఆలోచన చేయండి. దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు. చూడండి, ప్రభు వైపు చూడాలి అనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రభు వైపును చూడాలి. ఎందుకంటే ఏదైతే ప్రభువును చూడమని చెప్పారో ఆయనే మనకు జీవమై ఉన్నాడు కాబట్టి మనం ఆయనను చూడాలి. ఆయనే మనలను కొనసాగించేవాడు కాబట్టి మనం ఆయనను చూడాలి. ఆయనను చూడకపోతే ఏం జరుగుద్ది అని అంటే మనం ముందుకి సాగలేం. చూడండి, మన విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి అని అంటే ఖచ్చితంగా ఆయనను చూసినప్పుడే అనే అనుభవాన్ని మనం ఇప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలా వ్రాయబడింది బైబిల్. ఒకసారి చదువుతున్నారు అంటే తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూడండి 9వ వచనం. అయినను వారి అవివేకం ఎలాగో తేటపడినో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును కనుక వీరు ఇక ముందుకు సాగరు అనే మాట మనం ఇక్కడ గమనిస్తాం. ఎవరు వీరు అని అంటే 8వ వచనంలో ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించుచున్నారు. సత్యమును ఎదిరించువారు వారు ఇక ముందుకు సాగరు అనే మాట గమనిస్తుంది. చూడండి, ప్రభువుని చూడకపోతే మనం ముందుకు సాగలేం. ప్రభువుని చూడకుండా ఉండడమే సత్యాన్ని ఏం చేయడం, ఎదిరించడం. ఈరోజు మనం సాగిపోవుట అనే అనుభవం ఖచ్చితంగా మన అందరికీ కూడా కలిగినట్లు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అది మనందరికీ కూడా కలుగును గాక, అది సమృద్ధిగా కలుగును. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మంచి కాపరి. మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయన యందు లక్ష్యం ఉంచాలి.
నిజంగా ఆలోచన చేయండి. సాగిపోవుట అనేది కేవలం ఆయనను బట్టి, లేకపోతే ఆయన యందు మాత్రమే ఉంది అనేది మనం ఆలోచన చేయవలసిన విషయం ఎంతైనా ఉంది. చాలాసార్లు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కొంతమంది కొన్ని రోజులు వాక్యం బాగానే వింటారు, కొన్ని రోజులు పోయిన తర్వాత వారు కనపడరు అనమాట. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంటే వారు వాక్యాన్ని వినరు. చూడండి, అట్లాగూ వాక్యం వినకపోవడం, లేకపోతే సహవాసంలోనికి రాకపోవడం, లేకపోతే వారు కూడికలకు హాజరవ్వకపోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళు తగ్గిపోతున్నారన్నమాట. కానీ మీరు ఆలోచించేయండి, మన జీవితంలో మనం వాక్యం విషయంలో తగ్గిపోయే అనుభవాల్లోకి వెళ్ళిపోకూడదు. ఎందుకనంటే ఎప్పుడైతే తగ్గిపోయే అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నామో, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో, వాక్యాన్ని బట్టి ఇలా మాట్లాడుతున్నాను ఏంటంటే మనం ఇక ముందుకి సాగలేము. ఈరోజు కూడికకు చేరి వచ్చిన మీ అందరితో కూడా నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే మీరు సాగునట్టు ప్రభు కృప చూపించింది. అందుకే ప్రభు మనకి ఏమిస్తున్నాడంటే వర్తమాన వాక్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఈరోజు మీరు ఆలోచించేయండి, ఆయన ప్రవేశింపనిస్తే మనం ప్రవేశించగలుగుతాం. ఆయనే మనలను ఆపేస్తే మనం ముందుకి సాగలేం. ఈరోజు ప్రభువును చూడడానికి ఆయన మనకు ప్రవేశాన్ని కలిగించాడు కాబట్టి ఈరోజు ప్రభువును చూసే కొలది కూడా, అంటే కూడికకు చేరువచ్చే కొలది ఎంతో కొంత కొనసాగింపు మనకి కలుగుతుంది. ఈ కొనసాగింపుని బట్టి మనం ఏం చేయగలుగుతాం అంటే జీవించగలుగుతాం అన్నమాట. అట్లా జీవించినప్పుడు ఏం చేస్తాం? పేతురు పత్రికలలో ఉంది ఏంటంటే, పేతురు మొదటి పత్రిక 3:11-10 జీవాన్ని ప్రేమించేవారు మంచి దినాలను చూస్తారు అన్నాడు అన్నమాట. ఈరోజు మంచి దినముల కొరకైన మంచి ఎక్స్పెక్టేషన్ మనకు కలుగుతుంది. రానున్న కాలంలో ఆయన మంచి దినములు ఇవ్వబోతున్నాడు అనే మాటను ఎవరితో చెప్తున్నాడు అని అంటే, ఎవరైతే శ్రమలలో ఉన్నారో వారితో చెప్తున్నాడు అనమాట. అంటే శ్రమలలో ఉన్నప్పటికీ కూడా జీవాన్ని ప్రేమించే మనసు మనకుంటే మన జీవితంలో మంచి దినాలు చూపించే శక్తి గలవాడు మనం నమ్మిన దేవుడు. సో ఆయన మంచి దినములు ఇవ్వగలుగుతాడని ఒక నిరీక్షణ ఖచ్చితంగా విశ్వాసులైన వారు కలిగి ఉండాలి. వాక్యాన్ని బట్టి ఇలా మాట్లాడుతున్నాను ఏంటంటే, ఈ కాలం అంతా మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఎక్కువగా ప్రభుని చూడాలి. మరి ఎక్కువగా ప్రభుని చూడడానికి చేరి రావాలన్నమాట. లోకాసు వార్త 19:48 ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి అనే మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈరోజు మీరు ఆలోచించేయండి, అసలు అపోస్తలుడైన పౌలు బైబిల్లో ఎంత గొప్ప సంఘ నాయకుడు అని అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతానండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకోండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును కదా. ఈ మాట చూడండి, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడును కదా. ప్రదర్శింపజేసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఎవరికి ప్రదర్శింపజేశాడంటే గలతీలో ఉన్న సంఘానికి. అంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా కూడికకు చేరువస్తున్న ప్రతిసారి కూడా స్పష్టంగా వారు చూసింది ఎవరినంటే ప్రభు అయిన యేసుక్రీస్తును. అసలు పౌలు అనే వ్యక్తి ఎంత నమ్మకమైన బోధకుడు మీరు ఆలోచించండి. ఆయన చెప్పే వాక్యంలో ఏముండదంటే కల్పనా కథలు ఉండవు, మితమలేని వంశావళులు ఉండవు. ఆయన చెప్పే బోధ ఏంటనంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఆయన గలతీలో ఉన్న సంఘంతో ఆయన చేస్తున్న పని ఏంటనంటే, ఇదిగో మీరు చేరి వస్తున్న ప్రతిసారి నేను చేస్తున్న పని ఏంటంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని నేను మీకు ప్రకటిస్తున్నాను. కొరింథీ సంఘంతో పౌలు గారు ఇలా అన్నారు ఏంటంటే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎదుగుకుంది. అసలు మన కూడికకు చేరు వస్తుంది ఎందుకనంటే ప్రభువును చూడడానికి. ఎవరైతే ఇట్లాంటి నమ్మకమైన గృహ నిర్వాహకుల దగ్గర పెరుగుతున్నారో వారు ఎట్లా ఉంటారో చూడండి. అదే గలతీయులకు రాసిన పత్రికలోనే వారి గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అసలు అలా ప్రభువును చూస్తున్నప్పుడు వారి జీవితంలో ఏం కలిగిందంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4:15. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది?
సైక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యము పలుకుతున్నాను. ఈ మాట చూడండి, సైక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందురు అన్నాడు అనమాట. అంటే ఒకప్పుడు వారిలో ఎంత ప్రేమ కలిగిందనంటే, పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5 వచనం బట్టి, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. సో ఈ ప్రేమ ఎప్పుడైతే కలిగిందో, ఎంత ప్రేమ అనంటే, సైక్యమైతే మీ కన్నులను ఓడబీకి ఇచ్చివేసి ఇందురు అన్నాడు. అంటే మన ప్రభువుని చూడటం ద్వారా మనలో ఏం కలుగుతుంది? మనలో ప్రేమ కలుగుతుంది. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువుని చూడటం ద్వారా మనం ఆయన పోలికలోనికి మార్చబడతాం. అందుకే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడుకకు చేరు వస్తున్న ప్రతిసారి కూడా, ఇదిగో నువ్వు ఇలా చూడు అని చెప్పి ఎక్కడ చూపిస్తున్నాడంటే, ఇదిగో యేసుక్రీస్తును చూపిస్తున్నాడు. లేఖనములలోనికి మనల్ని ఆయన తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈరోజు లేఖనాలలో మన పని ఏంటంటే, ఆయనను కనుగొనవలసిన వారమై ఉన్నాం. లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఫిలిప్పు నతనయేలుతో చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఫిలిప్పు నతనయేలుతో ఏమంటున్నాడు అని అంటే, యోహాను సువార్త 1:45 ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పింది. ఈ మాట చూడండి, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి రాసిరో ఆయన్ని మేము కనుగొన్నాము. అసలు ఈరోజు విశ్వాసికి తెలియబడాల్సిన రెఫరెన్స్ ఇదే. 39 పుస్తకాలలో ఎవరున్నారో అతన్ని మేము తెలుసుకున్నాం. ధర్మశాస్త్రంలో మోషేయు సమస్త ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో అతను మేము కనుగొన్నాం, అతను మేము చూసాం. ఈ అనుభవం ఖచ్చితంగా నేటి సంఘాలకి కలుగును కాక. ఆమె మీరు ఆలోచించారు, మనం అందరం కూడా ప్రభువుని చూడాలి. యోహాను సువార్త 1:1 ఉన్న మాట ఏంటి? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. మాట చూడండి, వాక్యం ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించని అన్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే ఆయన ఎక్కడున్నాడు అంటే లేఖనములలో ఉన్నాడు. ఇదే యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచు. లేఖనాలన్నింటిలో కూడా ప్రభు ఉన్నాడు. ఆ పక్కనే ఉన్న లూకా సువార్తలో 24:27 మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనాల భావం వారికి తెలిపాను. అంటే ఓవరాల్గా లేఖనాలన్నింటిలో కూడా ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈరోజు మనం ఎక్కడ మనకి ప్రభు కనబడుతున్నాడు, ప్రభు మనకి ప్రత్యక్షం అవుతున్నాడు. ప్రభు ప్రత్యక్షమైతే మనలో ఏం కలుగుతుంది అనుకున్న ప్రేమ కలుగుతుంది. అంటే ప్రభుని చూడడానికి వచ్చిన ప్రతిసారి ఆ ప్రేమతో మనం నింపబడుతున్నాం, ఆ మంచి మనస్సాక్షితో నింపబడుతున్నాం, ఆ నిష్కపటమైన విశ్వాసంతో మనం నింపబడుతున్నాం. ఇట్టి అనుభవాలతో మనం ఎల్లప్పుడూ కూడా నింపబడినట్టు ప్రభు చూపించిన ఆమె. ఇశ్రాయేలు దగ్గర ఏమున్నాయంటే లేఖనాలు ఉన్నాయి, కానీ లేఖన భావం వారికి తెలియదు. ఇశ్రాయేలీల దగ్గర వారు ఏం మోస్తున్నారు అని అంటే 39 పుస్తకాలు మోస్తున్నారు. వారు సమాజ మందిరాల్లోనికి వెళ్తున్న ప్రతిసారి కూడా వారు ఏం పట్టుకుని వెళ్తున్నారు? 39 పుస్తకాలు పట్టుకుని వెళ్తున్నారు. కానీ మనకేమిస్తున్నాడు ఆయన? వారి దగ్గర లేఖనాలు ఉన్నాయి, కానీ మనకి ఆ లేఖన భావం మనకి ఇచ్చాడు ప్రభు. హల్లెలూయా. వారి దగ్గర లేఖనాలు మోస్తున్నారు, కానీ ఆ లేఖనాలలో ఉన్న ప్రభు మన మీద ఉన్న ఆ భారాన్ని తీసివేశాడు. లూకా సువార్తలో, మత్తయి సువార్త 11:29 రాయబడింది ఏంటంటే, ఆయన ఎవరు కాదనంటే ఆయన మొయ్యలేని కాడి కాదు. సరేండి, మీరు గమనించండి ప్రభునందు ప్రియులారా. ఆయన తేలికని నా కాడి సులువు, నా భారము తేలికని ప్రభు చెప్పి ఉన్నాడు. ఈరోజు మనం అందరం కూడా లేఖనములలో ఉన్న ప్రభువుని మనం చూడడానికి వచ్చాం. ఎవరైనా చెప్పండి, లేఖనములలో ఉన్న ప్రభు మనకు మాత్రమే కనబడతాడు అనే విషయంలో మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. నాకు మాత్రమే ప్రభు కనబడతాడు. ఎందుకంటే
ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించారో వారు మాత్రం ఎలా తీర్చబడ్డారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారిలో మాత్రం ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అసలు ఇలా అంటే ఏంటంటే లేఖనములలో ఉన్న ప్రభుని చూడాలంటే వారందరికీ కూడా ఎవరు సహాయం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. సో ఆత్మ లేకపోతే సంగతులు చదివినప్పుడు మన ప్రభుని చూడలేం. ఒకరోజు ఒక ఆయన రథం మీద కూర్చొని సీరియస్గా చదువుతున్నాడు అన్నమాట. యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేశాడు. ఆయన చదువుతున్నాడు కానీ అతనికి అర్థం కావట్లేదు అన్నమాట. అప్పుడు ప్రభు ఎవరిని పంపించాడంటే ఫిలిప్పుని పంపించాడు అన్నమాట. ఫిలిప్ వెళ్ళి ఏం చేశాడంటే అతన్ని ఇలా వ్రాయబెడుతూ మాట్లాడు. అపోస్తల కార్యక్రమం 8వ అధ్యాయంలో ఫిలిప్పు చేసిన పని ఏంటంటే 35వ వచనం, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. ఈ మాటను చూడండి. లేఖనములలో ఉన్న ప్రభువును ఫిలిప్పు నపుంసకుడికి చూపించాడు అనమాట. అప్పుడు నపుంసకుడికి ఏం కలిగింది? ఇలా వ్రాయబడింది 39వ వచనంలో, సంతోషంతో అతడు తన త్రోవను వెళ్ళాడు అనమాట. అంటే లేఖనంలో ఉన్న ప్రభువుని చూసినప్పుడు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. లేఖనంలో ఉన్న ప్రభువుని చూసినప్పుడు అతడు అరణ్య మార్గంలో ఉండి చదివాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే 39వ వచనంలో, వారు నీళ్ళున్న ఒక చోటికి వచ్చిరి. అంటే నీళ్ళున్న చోటు ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. లేఖనంలో ఉన్న ప్రభువుని మనం ఎప్పుడైతే చూస్తున్నామో మనం అరణ్యంలో ఉండి ఎక్కడికి వస్తున్నాం? నీళ్ళున్న చోటుకి వస్తున్నాం. ప్రభుకు స్తోత్రం. నిజంగా ఈరోజు మీరు ప్రభుని స్తుతించండి. మనం అందరం కూడా ఎక్కడికి వచ్చామంటే నీళ్ళు ఉన్న చోటుకు వచ్చాం. ఎక్కడికి వచ్చాం? అందరూ కూడా చెప్పండి ఒకసారి. అందరూ వచ్చారా? కూడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వచ్చారా, లేకపోతే కొందరు వచ్చారా నీళ్ళు ఉన్న చోటుకి? సరే, ఎంతమంది వచ్చారో అంతమంది తాగండి ఈ నీళ్ళు త్రాగివాడు మరలా తప్పిపోడు. ఎవరైతే నీళ్ళు త్రాగట్లేదో వాళ్ళని ప్రభు చూసుకుంటాడు. కానీ మీరు గమనించండి, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మాట చదువుతారండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం మొదట వచ్చింది. నిర్గమాకాండము 17వ అధ్యాయం మొదట వచ్చింది. నిర్గమాకాండం 17 మొదట వచ్చింది. తర్వాత ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా మాట చెప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున చదవండి. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సనుగుచు. చాలు, ఈ మాట గమనించండి. వారు ఎక్కడున్నారు? వారు అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ఇలా ఆలోచించేద్దాం. ఏంటంటే వారు అరణ్యములో ఉన్నారు అనేది మనం ఆలోచించాలి. వారు ఎక్కడున్నారు? అరణ్యంలో నుండి స్టార్ట్ అయింది జర్నీ. సో అరణ్యంలో నుండి వారు బయలుదేరుతున్నప్పుడు వారికి ఏం లేవు అని అంటే నీళ్లు లేవన్నమాట. ఇందాక పరిశుద్ధాత్మ కలిగిన ఫిలిప్పు నపుంసకుని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? అరణ్యంలో నుండి నీళ్ళు ఏదో తీసుకొచ్చాడు. అరణ్యంలో ఏం లేవు? నీళ్లు లేవంటే ఖచ్చితంగా ఏం లేదు? 39వ వచనాన్ని బట్టి అపోస్తల కార్యం గ్రంథంలో సంతోషం లేదు కాబట్టి వారి జీవితాల్లో ఏమున్నాయంటే వాదనలు ఉన్నాయన్నమాట. వారు మోషేతో వాదిస్తున్నారు. అసలు ఈ నీళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఎక్కడున్నారంటే వాదనలలో ఉన్నారంట. ఈరోజు వాదనలతో ఈరోజు నింపబడ్డారన్నమాట. ఈరోజు సంగతులు లేవు. నిజంగా చూడండి, ఇప్పటికే కూడా యేసుప్రభువు వారు దేవుడా కాదా ఈ విషయంలో వాదన. చూడండి, సున్నతి పొందాల ఈ విషయంలో వాదన. అసలు ఈరోజు వాదనలతో నింపబడిపోయారనమాట. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకుని బొట్టు తీయాలా వద్దా, ఇదో వాదన. చూడండి, పువ్వులు పెట్టుకోవాలా వద్దా, ఇదో వాదన. అంటే
ఇట్లా వాదనలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? కారణం ఏంటంటే నీళ్ళు లేనందున. ఇక్కడ సంగతి లేక ఇట్లాంటి వాటిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ వాదనలోకి తీసుకెళ్తుంది ఎవరు? దుష్టుడే. ఎందుకంటే నీరు లేని చోట్ల ఎవరుంటారు? అపవిత్రాత్మ నీరు లేని చోట్ల తిరుగుతుంది. ఈరోజు యూట్యూబ్లోకి వెళ్తే ఎన్ని వాదనలు జరుగుతున్నాయి. మౌనిక అందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అందరూ చాలా బిజీగా ఉన్నారనమాట వాదనలు. కానీ ప్రభు స్తోత్రం, మనలో అయితే ఆయన ఏం చేశాడు? ఆయన నీళ్ళ వద్దకు తీసుకొచ్చాడు, వాదనలో నుండి తీసుకొచ్చాడు, సనుగులలో నుండి తీసుకొచ్చాడు, సంశయాల నుండి తీసుకొచ్చాడు, యెహోవాను శోధించే అనుభవంలో నుండి ఈరోజు ప్రభువుని ప్రేమించేటట్టుగా ఆయన మనల్ని నడిపించాడు. అంటే మనలో ఇప్పుడు వాదనలు ఉండకూడదు. ఈ వాదనలన్నిటికీ కూడా యేసుప్రభువు వారు వెల చెల్లించాడని మీరు నమ్మండి. నీళ్ళు లేవు అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి నీళ్ళు ఎక్కడున్నాయి అని అంటే 6వ వచనంలో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరిన మోషేతో సెలవీగా. నీళ్ళు ఎక్కడున్నాయంటే బండలో ఉన్నాయి. వారి దగ్గరలోనే ఉన్న బండలో ఆ నీళ్లు ఉన్నాయి. కానీ ఆ నీళ్లు వారికి కనబడనందున, ముందు ఆ నీళ్ళు కనబడాలంటే ముందు ఎవరు కనబడాలా? ఆ బండ కనబడాలి. నీళ్ళు ఎక్కడున్నాయి? ఆ బండలో ఉన్నాయి. ఈరోజు మీరు ఆలోచించండి, మనకు ప్రభు కనబడితేనే ప్రభులో ఉన్నవి కనబడతాయి. ప్రభులో ఉన్నవి కనబడితే మన జీవితంలో ఏముండవు? వాదనలు ఉండవు, సనుగులు ఉండవు, శోధించడాలు ఉండవు. నిజంగా చూడండి, మన జీవితంలో ఏముంటుందంటే సంతృప్తి కలిగిన అనుభవాలతో మనం నింపబడతాం. యేసుక్రీస్తు నామములో అట్టి జీవితం మనందరికీ కూడా కలుగునుగా. ఆమేన్. ఏ విషయంలో వాదన పెడుతున్నామో ఆ విషయంలో కూడా ప్రభు సమాధాన కారకుడని మీరు నమ్మండి. ఏ విషయంలో ఏ వాదనలు అయితే ఎదురవుతున్నాయో ఆ విషయంలో కూడా ప్రభు ఏమయ్యాడు? సమాధాన కారకుడు అయ్యాడని మీరు నమ్మండి. విధిరూపకమైన ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేయడం ద్వారా ఏమైందనంట, వారికి మనకున్న ద్వేషమును, ఆ మధ్య గోడను ఆయన ఏం చేశాడంట? తీసివేశాడు. ఒకప్పుడు ద్వేషం అనే ఆ గోడ తీసివేయడానికి మూలం ఏంటంటే ఆయన మనకు అందించిన ఆ సమాధానం. ఆయన మన కొరకు చిందించిన ఆ రక్తమే, ఆయన మాంసపు యుక్తమైన ఆ దేహం అందు ప్రత్యక్షమైంది. ఎందుకనంటే ఇంత సమాధానం మనం అనుభవించడానికి లేదు అనేది చెప్పడానికి కాదు, కానీ మనం అందరం కూడా మన రెస్ట్ అనుభవించడానికి మనం వచ్చాం. యెహోవాను శోధింపడానికి మనం ఇక్కడ లేము. ఆయన శోధింపవలదు. నిజంగా ఆలోచించండి ప్రభునంత పిల్లలు. ప్రభువును చూచిన వాడు అరణ్య ప్రాంతం నుండి ఎక్కడికి వస్తున్నాడు అని అంటే నీళ్ళున్న చోటుకు వస్తున్నాడు. ఈ నీళ్లు ఖచ్చితంగా మన జీవితంలో వాదనలు లేకుండా చేస్తుందన్నమాట. యేసుక్రీస్తు నామములో ఈ నీళ్ళు మనకు సమృద్ధిగా దొరుకునుగా. నిజంగా ఆలోచించండి. ఒక మాట చదువుతారండి, మనం ఇంకా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీరు చూడండి ఒకసారి, ప్రభుని చూచువాడు అనే అనుభవాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఎప్పుడైతే మనం ప్రభుని చూస్తామో అప్పుడు మనకి కనబడేది ఏంటంటే, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఈ మాట చూడండి, విశ్వాసమును బట్టి అంటే చెప్పండి, వాక్యం అంటున్న వాళ్ళు చెప్పండి. విశ్వాసం బట్టి అంటే ప్రభువును చూడడాన్ని బట్టి. విశ్వాసమును బట్టి అంటే అర్థం ఏంటి? ప్రభువును చూడడాన్ని బట్టి ఏమయ్యారంట? వారు ఎర్ర సముద్రంలో పడి నడిచినట్టుగా ఆరిన నేల మీద పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ప్రభు చూడడాన్ని బట్టి వారికి ఏం కనబడింది? ఎర్ర సముద్రంలో ఉన్న దారి కనబడింది.
నిజంగా ఆలోచించండి. ఇట్లాంటి దారులు గుండా మనం ప్రయాణం చేయాలి. గాఢాంధకారంలో ఉన్న దావీదు గారు ఏమన్నారు? నేను అయినా భయపడను, దేవుడు నాకు ఇక్కడ కూడా దారిని ఏర్పాటు చేస్తాడు. నిజంగా ప్రభుని చూసినప్పుడే మనకి ఆయన ద్వారా జరగబో కార్యాలు మనకు కనబడతాయి. ప్రభుని చూసినప్పుడే సంభవింపు సంగతులు మనకు తెలియబడ్డది. ఎందుకంటే ప్రభు రాబోతున్న మేలు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన రాబోతున్న మేలు. ఒకసారి అందరూ కూడా చెప్పండి మైక్ ఆన్ చేసి, యేసుక్రీస్తు రాబోతున్న మేలు. దీవెన కుమారి గారు, యేసుప్రభువు వారు ఎవరండి? చూడండి, యేసుప్రభువు వారు ఎవరంటే రాబోతున్న మేలు. సో ప్రభుని చూడడానికి వస్తున్నామంటే మనం ఏం చూడడానికి వస్తున్నాం? రాబో మేలను చూడడానికి వస్తున్నాం. ఆలోచించండి. ముందున్నవి ఏ రోజులు అంటే మీరు ఆలోచించేయండి. మనకు మంచి రోజులు ఉన్నాయి, మనకు మేలులు ఉన్నాయి, ఇవన్నీ క్రీస్తులో ఉన్నాయి. మనకు క్రీస్తు కనబడితే ఆ మేలు కూడా మనకి ఆటోమేటిక్గా కనబడుతుంది అన్నమాట. ప్రభు మరుగైన కాలంలో ఆయన కార్యాలు కూడా మరుగైపోయి, దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచిన కంటికి కనబడలేదన్నాడు, చెవికి వినబడలేదన్నాడు, హృదయానికి అగోచరం కాలేదన్నాడు. కారణం ఏంటంటే అసలు ప్రభు కనబడలేనప్పుడు ఆయన కార్యాలు ఎలా కనబడతాయి? ఆ బండే కనబడినప్పుడు బండలో ఉన్న నీళ్ళు ఎలా కనబడతాయి? కానీ ఈనాడు మనం అందరం కూడా ప్రభువుని మనం చూస్తున్నాం. ధన్యులమండి. మోషే సమస్త ప్రవర్తనలు ఎవరి గురించి రాశారో అతను మేము కనుగొన్నాం. ఒక మాట అంటాను, నపుంసకుడికి కనబడలేదు, ఫిలిప్పుకు మాత్రమే ఆ లేఖనములలో ఉన్న ప్రభు కనబడ్డాడు. అంటే అర్థం ఏంటంటే నపుంసకుడులో ఆత్మ లేడు, ఫిలిప్పీలో ఆత్మ ఉన్నాడు. నపుంసకుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు, ఫిలిప్పు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆత్మ లేని వ్యక్తి యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు అతనికి అర్థం కావట్లేదు. ఎవడైనా త్రోవ చూపుకుంటే నేనేలా గ్రహించగలుగుతున్నాను, కానీ ఆత్మ వారికి ఉన్నప్పుడు వారికి ఏం తెలుస్తుంది? త్రోవ ఏంటో తెలుస్తుంది అన్నమాట. ప్రభుని ఎలా చూడాలో వారికి అర్థమవుతుంది, ప్రభుని ఎలాగో నేర్చుకోవాలో వారికి అర్థమవుతుంది అనమాట. ప్రభుకి స్తోత్రం. మనకు త్రోవ తెలుస్తుంది. ప్రభుని చూచువాడు ఏం తెలిసినవాడు అంటే త్రోవ తెలిసినవాడు. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. నేనే మార్గం అన్నాడంటే ఆయనే త్రోవ. ఇదే త్రోవ అన్నాడు అనమాట. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఆదివారం కుయ్యర్లో ప్రభు తన ప్రియుల ద్వారా మాట చెప్పారు ఏంటంటే, ఇదే త్రోవ, ఆ త్రోవలో మీరు నడువుడి అన్నాడు అనమాట. ఖచ్చితంగా మీరు ఆలోచించేయండి ప్రభునందు ప్రియులారా, మనం త్రోవలో ఉన్నాం. మనకు ఆయన త్రోవను చూపించాడు. ఎక్కడికి త్రోవ అంటే నీళ్ళున్న చోటుకి అనమాట. ఆ నీళ్ళున్న చోటుకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి వాదనలకి కూడా ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రతి వివాదాలకి కూడా ఆయన ముగింపు పలకబోతున్నాడు. అట్లాంటి నమ్మకమైన సేవకులు మనం ఎప్పుడు కూడా వెంబడించాలి. పౌలు లాంటి నమ్మకమైన సేవకులు ఈనాటి కాలంలో అనేకులు లేచుదుగా. ఈ సహవాసంలో ఏదైతే మీరు మధ్యాహ్న కాలం మంది చేరువస్తున్న ఈ కూడుకు ఉందో, ఈ కూడుకులో మీరందరూ కూడా ఏం చూస్తారంటే కేవలం ప్రభువునే చూస్తారు. ఈ కూడుకులో కల్పన కథలు ఏం చెప్పకూడదు. ఈ కూడుకులో జ్ఞానోక్తమైన తీయని మాటలు ఏమీ వినియోగించబడు. కేవలం ఈ యొక్క కూడుకులో మర్మమై ఉన్న యేసు క్రీస్తుని ప్రకటిస్తారు. చూడండి, మనకు జీవమై ఉన్న యేసు క్రీస్తు. చూడండి, గృహ నిర్వాహకత్వము. ఖచ్చితంగా ఆ ఏర్పాటు, విశ్వాసం మన దేవుని ఏర్పాటు మాత్రమే ఈ కూడుకులో ప్రకటించడం జరుగుతుంది. ఇది ఆనాడు అపోస్తలుడైన పౌలు చేసిన బోధ. ఆ బోధ చేసినప్పుడు వారందరి హృదయాలు ప్రేమతో నించబడ్డాయి. ఎంత ప్రేమతో నింపబడ్డాయంటే సైక్యమైతే వారి కన్నులు ఓడబీకి పౌలు గారికి ఇచ్చివేసి ఇందురు అనే అంత ప్రేమ. అంత ఆ డేస్ ఆయన రీస్టోర్ చేస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఆ అపోస్తలత్వాన్ని ఆయన ఆ రీస్టోర్ చేస్తున్న ఆ టైం పీరియడ్లోకి ప్రభు మనల్ని తెచ్చాడు. ప్రభు స్తోత్రం. ఈ దినంలో అంతమంది తన కుమారుని ద్వారా ఆయన మనతో సంభాషిస్తున్నాడు. ఆ కుమారుని స్వరమును ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు అన్నమాట. ఈరోజు మనం ఎంత ధన్యులము. మీరు చెప్పుకునే ధన్యత అన్నాడు అనమాట. అంటే ప్రభువుని చూడడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? ధన్యత. మీరు ఆలోచించారు. ఆ ధన్యత ఏంటంటే లోకాన్ని తెలియనివన్నీ కూడా మీకే తెలియపరుస్తున్నాడు.
క్రీస్తులో ఉన్న ఆ మేలులన్నీ కూడా ఆయన మనకి బయలుపరుస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. ఈరోజు ఆ సంగతులు ప్రభువుని చూడడానికి చేరి వస్తున్న ప్రతిసారి కూడా ఆయన మనకిస్తున్న సంగతులు ఎంత గొప్పవి. కొరింథీ సంఘంతో ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, ఒకసారి చూడండి, హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, వారు ఆరిన నేల మీద నడిచిపోయినట్టు నడిచిపోయేది. ఎవరిని చూడడం ద్వారా అంటే ప్రభుని చూడటం ద్వారా. ఒకసారి అక్కడికి వెళ్తారండి, నిర్మాకాండంలోకి వెళ్తారండి. నిర్మాకాండం 15వ అధ్యాయం మొదటి వచ్చి, నిర్మాకాండము 15వ అధ్యాయం మొదటి వచ్చి చదువుకుందారండి. అందరం కలిసి అక్కడ ఒక పాట ఉంది, ఆ పాట పాడదాం. నిర్మాకాండం 15వ అధ్యాయం మొదటి వచ్చి. చదవండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానం చేసేదము, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసాను. అసలు వాస్తవానికి మీరు అది కీర్తనలో పాడాలి. ఎలా పాడాలా? ఆ ట్యూన్ ఏంటో మనకి ఇంకా తెలియదు, కానీ మన వాళ్ళు ఒక కీర్తన రాశారు కదండి, దాన్ని బట్టి రాశారు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. మీరు ఆలోచించండి, చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, వారు ఆయన ఎర్ర సముద్రంలో వారి శత్రువులు ముంచి వేసినప్పుడు వారి కీర్తన పాడారనమాట. కీర్తన ఎప్పుడు పాడతారు? సంతోషం కలిగినప్పుడు పాడతారు. ఇక్కడ సంతోషం దేని బట్టి కలిగింది? ఎర్ర సముద్రాన్ని దాటడాన్ని బట్టి కలిగింది. ఇందాక ఏం చదువుకున్నాం? వారు నీళ్లున్న చోటికి